అందరికీ నమస్తే. ఇంతకుముందుకు గతంలో ఒక వీడియో చేసినాం చూడు. ఆ వీడియోలో ఏమని మాట్లాడుకున్నామంటే, మనం చిన్నప్పటి నుంచెల్లి ఇప్పటిదాకా అంటే చదువుకున్న టైమ్ ఆఫ్ పీరియడ్‌లో మొత్తము ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆడోళ్ళు, మగోళ్ళు కలిపి ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉంటారని చెప్పి మాట్లాడుకున్నాం. ఆ 100 మందిలో గవర్నమెంట్ జాబర్స్ మాత్రం ఒక 10 మందికొస్తాయని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇక మిగతా 90 మంది ఉంటారు. ఇక మిగతా 90 మందిలో ఎంతమంది బిజినెస్ చేసిర్రు? ఎంతమంది బిజినెస్ ప్లాన్ చేసుకుర్రు? ఎంతమంది బిజినెస్ ప్లాన్ చేసుకొని సక్సెస్ అయ్యారు? ఇక్కడ దరిద్రం ఏంట్రా అంటే బిజినెస్ ప్లాన్ చేసుకుంటారు, బిజినెస్ ప్లాన్ చేస్తారు. బిజినెస్ ప్లాన్లు బొచ్చెడుంటాయి, టన్నుల కొద్ది ఉంటాయి బిజినెస్ ప్లాన్. కానీ ఎవరు పిల్లర్ వేసిర్రు, ఎవరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని దిగిర్రు అంటే ఎవ్వరు దిగడు. ఇది కూడా గవర్నమెంట్ జాబాలు ఉన్నట్టు ఒక 10 మంది ఉన్నట్టు ఇది కూడా ఒక 3-4 ఉంటారు అంతే. అది కూడా బిజినెస్ అంటే ఏదో టాటా, అదానీ, అంబానీ, రిలయన్స్ ఇంత పెద్దగా ఊహించుకోకుండా చిన్నగా ఒక 10 ఆవులు, 10 గొర్రెలు, 10 కోళ్ళ ఫారాలు, ఆ స్టామినా కూడా లేదు మన దగ్గర. ఇక సీన్ కట్ చేసి కెమెరా జూమ్ చేస్తే చిన్నగా ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నాము, 10 మందికి మనం ఇంతసేపు మాట్లాడుకున్నాము. ఒక 10 మందికి మనం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చదువుకున్న దాంట్లో ఒక మనతో 100 మంది మన క్లాస్మేట్స్ ట్రావెల్ చేస్తే అందులో ఒక 10 మంది గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మిగతా 90 మంది ఖాళీగా ఉంటారు. మిగతా 90 మందిలో ఎంతమంది బిజినెస్ చేశారని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోరు. ఇంతవరకు ఒకటి చేయడు. ఇక పోతే డైరెక్ట్ మళ్ళీ పాయింట్కి వేస్తా. బర్రెలను పెట్టుకుందామని ప్లాన్ చేసిన అనుకుందాం. ఒకడు బర్రెలను పెట్టుకుందామని ప్లాన్ చేసాడు. బర్రెలను ఆవులను పెట్టుకోవాలని ప్లాన్ చేసాడు. ఈ ప్లానింగ్ తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాడు. డిస్కస్ చేసిన తర్వాత అంత బాగానే ఉంటుంది, కానీ ఈ దావతులకు పోయేటప్పుడు, ఈ మన చుట్టాల ఇంటికి పోయేటప్పుడు, లేకపోతే ఏదన్నా పోతే బాగా ఇబ్బంది అవుతుందిరా, అది కష్టమవుతుందిరా అని చెప్పి మాట్లాడతాడు. ఇక వీడు బర్రెలేదే లేదు, బర్రెల గురించి మాట్లాడనే లేదు, బర్రెల బిజినెస్ ఎట్లుంటుందో తెలియదు, పాలేమిస్తాయో తెలియదు, ఎన్ని పాలు ఇస్తాయో తెలియదు, నెలకి ఎంత సంపాదిస్తాడో తెలియదు, దానికి ఏమేమి కావాలనో తెలియదు, ఏమేమి రోగాలు వస్తాయో తెలియదు. ఇవన్నీ అవసరం లేదు ఆడికి. దావతులు అయితే జర ఇబ్బంది అవుతారా, చుట్టాల దగ్గరికి పోతే పాలు ఇయ్యదురా చక్కగా, మళ్ళీ అటు పోతే ఇటు పోతే ఇబ్బంది అవుతారా, నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోరా అని చెప్తాడు. ఒరే ఎక్కడున్నాం రా భయ్ మనము, నాకు అర్థం కాదు. ఇంత ఇన్మెచ్యూరిటీగా అంటే ఇంత తెలివి లేకుండా ఎలా బతుకుతున్నాం? నీకు గడ్డి కోయేస్తుంది, నీకు పాలు విండొస్తుంది, నీకు పని చేస్తుంది, దాంతో డబ్బులు వస్తాయి, బాగా సంపాదిస్తావు. అంత ఆలోచన చేయకుండా ఏదో చిన్నగా దావతులకు పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది, చుట్టాల దగ్గరికి పోతే ఇబ్బంది అవుతుంది, బయటకు పోతే ఇబ్బంది అవుతుంది. ఒక చిన్న విషయం చెప్తా. రిలయన్స్, అదానీ, అంబానీ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద కంపెనీలు చేసే వాళ్ళకు చుట్టాలు, బంధువులు ఇలా అందరు ఉండరా? అంత బిజీ 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 పెద్ద 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 కంపెనీలు ఉన్న వాళ్ళకు ఇవన్నీ ఉండయా? పిచ్చకుంట్ల ఈ మాట వాడద్దు అనుకున్నాను. పిచ్చకుంట్ల 4-5 బర్రెలు ఉంటే కూడా నీ బతుక్కి ఆలోచన లేకుండా, నీ కథకు ఏమైపోతామో, ఏం చేయాలనో అర్థం కాక ఉంటావా? జస్ట్ ఇమాజిన్ చేసుకోక అంతే. వాళ్ళకు బంధువులు ఉంటారు, వాళ్ళకు చుట్టాలు ఉంటారు, వాళ్ళకు పనులు ఉంటాయి. ఈ బిజినెస్ చేసేటోళ్ళకి అందరికీ ఉండే ఏంది? ఈ చిన్న కారణాలతోటి నువ్వు చేయాలనుకున్న పనిని కూడా చేయలేకపోతున్నావు అంటే నీ మూర్ఖత్వానికి, నీ తెలివిలేనితనానికి, నీ మెదడులో ఉన్నటువంటి దుమ్ము పట్టిన పాతరకు ఇంకేం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాదు. జస్ట్ ఆలోచన చేయి అంతే. నేనేదో తోపునని మాత్రం చెప్పట్లేదు. జస్ట్ ఆలోచన చేయి, జస్ట్ ఆలోచన చేయి, జస్ట్ ఆలోచన చేయి.